హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నందా శృతి. సో ఈరోజు వీడియోలో మనం ఈజీ అండ్ టేస్టీ పిల్స్బరీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది కుక్కర్ కేక్ అన్నమాట, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. సో మనకి ఈ బాక్స్లో ఏమొస్తుందంటే చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్ వస్తుంది, చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ పౌడర్ అండ్ సమ్ స్ప్రింకిల్స్ ఆల్సో. అండ్ ఇప్పుడు మనం బౌల్ తీసుకొని ఆ ప్రీమిక్స్ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ బటర్, మీరు బటర్ని కరగబెట్టుకొని వేసుకోండి. నేను ఇలా వేసుకున్నాను, నో ఇష్యూస్. ఒకవేళ బటర్ కాకపోతే వెజిటేబుల్ ఆయిల్ ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కవర్లో 130 to 120 ml మిల్క్, అక్కడ లైన్ ఉంది కదా, అంతవరకు మిల్క్ని ఒకసారి వేసుకొని చూడండి అంత ఉందో లేదో. నేను మీకు చూపించడం కోసం ఆ ప్యాకెట్లో వేస్తున్నాను మిల్క్. సో చూసారు కదా, అంత ఉంది. నేను మళ్ళీ దాన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేయడం కోసం మిల్క్ని కొంచెం కొంచెంగా వేద్దాం. ఒకేసారి మిల్క్ అంతా వేసేసి మిక్స్ చేయకూడదు. ఎందుకు అంటే మన బ్యాటర్ అనేది థిక్గా అయిపోవచ్చు, తిన్గా అయిపోవచ్చు, మనకు తెలీదు ఎలా అవుతుందో. సో మనం కొంచెం కొంచెం వేసుకొని చూడాలి. చూస్తున్నారు కదా, నేను కొంచెం కొంచెం వేసుకొని అలా మిక్స్ చేస్తున్నాను. నాకు ఒకవేళ థిక్గా అనిపించింది అనుకోండి, నేను ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది పలచగా అయిపోతే నేను మళ్ళీ మైదా వేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేద్దాం. అండ్ ఆల్సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి, ఆర్ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేయండి. ఎలా మిక్స్ చేసినా పర్వాలేదు, బట్ చెప్తున్నాను, టిప్స్ అనుకోండి ఏదైనా. చూస్తున్నారు కదా, నేను ఆ 120 or 130 ml మిల్క్ వేసేసుకున్నాను. నాకు సరిపోయింది. నాకు బ్యాటర్ మరీ స్మూత్గా రాలేదు, మరీ గట్టిగా రాలేదు. కేక్ బ్యాటర్ ఎలా ఉండాలో నాకు అలాగే వచ్చింది. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది నాకు కేక్ బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకు. ఇప్పుడు దాన్ని మనం కొంచెం సైడ్కి పెట్టి కేక్ టిన్ తీసుకుందాం. కేక్ టిన్ ఈజ్ యువర్ చాయిస్. నేను హార్ట్ షేప్ తీసుకున్నాను, మీరు రౌండ్ షేప్ తీసుకోవచ్చు, స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు మనం కేక్ టిన్ని గ్రీస్ చేస్తున్నాం. సో బటర్ అప్లై చేశాను నేను. మనం కేక్ టిన్ మొత్తం బటర్ అప్లై చేయాలి. బటర్ ఆర్ వెజిటేబుల్ ఆయిల్ ఈజ్ ఆల్సో యువర్ చాయిస్. సో ఈవెన్గా అంతా అప్లై చేసుకోండి బటర్ని. దిస్ ఈజ్ కాల్డ్ గ్రీజింగ్ అన్నమాట. మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ డస్టింగ్. సో మనం మైదా ఆర్ ఆటా, ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏదైనా తీసుకొని మనం డస్టింగ్ చేయాలి కేక్ టిన్ మొత్తం. డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో కేక్ బ్యాటర్, దాన్ని మళ్ళీ ఒకసారి ఎలాంటి బబుల్స్ ఎలాంటివి లేకుండా మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో కేక్ బ్యాటర్ని అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈవెన్గా కేక్ టిన్ మొత్తం కేక్ బ్యాటర్ని స్ప్రెడ్ చేయాలి.
ఆ షేప్లో. అండ్ ఎలాంటి లంప్స్ ఉండకుండా, ఎలాంటి బబుల్స్ ఉండకుండా ట్యాప్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టండి. కడాయి ఆర్ కుక్కర్ యోవిష్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మనం స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన మనం కేక్ టిన్ పెడుతున్నాం. సో మనం 15 or 20 minutes మూత పెట్టి బేక్ చేద్దాం. చూసారు కదా, ఆఫ్టర్ 15-20 minutes నా కేక్ ఇలా బేక్ అయ్యింది. మనం చెక్ చేసుకోవాలి నైఫ్తో ఒకసారి గుచ్చి. చూసారు కదా, నాకు ఇంకా కొంచెం 5 minutes బేక్ చేశాను నేను, అవ్వలేదని చెప్పి. సో చల్లారిన తర్వాత మనం మన కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఒకసారి ట్యాప్ చేయండి, ఈజీగా వస్తుంది మన కేక్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన కేక్. వెరీ ఈజీ, వెరీ టేస్టీ, ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసేస్తారు. అండ్ మనకి స్ప్రింకిల్స్ ఇచ్చారు కదా, ఆ స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్స్ వెరీ టేస్టీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హార్డ్లీ 10 to 20 minutes పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.